డెలివరీ గర్ల్ నీకొక మీటర్ దూరంలో ఉంది. షాజ్ ఎవరు పిలిచారు? ఏంటి నీవొచ్చేసావా? సూపర్! నీ ఫుడ్ పూర్తిగా సేఫ్గా ఉంది. ఇదిగో తీసుకో. కాని నా చేతులింకా డర్టీగా ఉన్నాయి. నేనే తీసుకో. రేటింగ్ ఇవ్వడం మర్చిపోకు. బయటకు రా, హాస్పిటల్కి వెళ్దాం. ఈ మనిషి అంత చెడ్డవాడు కాదు, నేను అనుకున్నదానికంటే. బయటకు రా, ఏం ఆలోచిస్తున్నావు? హాస్పిటల్కెందుకు? నాకు గాయం కాలేదు, కానీ నా స్కూటర్ సామాన్ డ్యామేజ్ అయ్యాయి. డెలివరీ గర్ల్ ఇప్పుడు నీకు 0 మీటర్ దూరంలో ఉంది. ఏంటి నీ ప్రాబ్లం? స్కూటర్ నడపడం రాదా? అది యాక్సిడెంట్ అయ్యింది. ఇంకోసారిలా జరగదు, ప్రామిస్. సార్ ప్లీజ్ బాధపెట్టొద్దు. ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఎందుకు? సార్ చూడండి, నా వాచ్లో ఇంకా 15 నిమిషాలున్నాయి. నీకు 15 నిమిషాల్లో ఇదంతా డెలివరీ చేయగలవని అనుకుంటున్నావా? కంపెనీలో ఖచ్చితంగా సార్. నేను స్కూటర్ మీద లేకపోతే ఇంతకంటే తొందరగా డెలివరీ చేసేదాన్ని. ఇలాంటి కండిషన్లో ఆర్డర్ డెలివరీ చేయడం సరికాదని నీకనిపించడం లేదా? డర్టీగా కనిపించడం కంటే జాబ్ కోల్పోవడం మేలు. ఓకే వెయిట్. ఎక్కడికి వెళ్తున్నావు మిస్టర్ ఫాంగ్? నాకింకా చాలా ఆర్డర్స్ డెలివరీ చెయ్యాలి. నా మాట కేర్ఫుల్గా విను. జాబ్ కాపాడుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. మిస్టర్ ఫాంగ్, ఎలా చెయ్యాలో చెప్పండి. క్లోత్స్ కావాలి. నాకు కాదు, ఆమెక్ కావాలి. నేనిప్పుడే సీనుండి వస్తున్నా. బాగా బాస్మానిక్గా ఉంది. నేను వెళ్తున్నా. మిస్టర్ ఫాంగ్, ఈ డ్రెస్ ఓకేనా? ఇది కూడా ఓకేనా? ఇది కాస్త టైట్. బై ద వే, వాష్రూమ్ ఎక్కడా? నాకు షవర్ తీసుకోవడానికి టైం లేదు మిస్టర్ ఫాంగ్. నాకు డెలివరీ చెయ్యాలి. ప్లీజ్ వదిలేయండి. ఫాలో మీ ప్లీజ్. మిస్టర్ ఫాంగ్, ఈ రూమ్ మా స్టాఫ్ కోసం. కాసేపిక్కడుండు. ఈ బ్యాగ్లో ఏముందో చూడు. ఓకే మిస్టర్ ఫాంగ్, నేను వెళ్తున్నా. హే వెయిట్! ఈ క్లోత్స్ అన్నీ మీడియం సైజుకి మార్చు. డ్రెస్కొక బటన్ కూడా కుట్టు. వైట్ డ్రెస్ ఇక్కడే ఉంచు. కానీ నీవింకా ట్రై చేయలేదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే మిస్టర్ ఫాంగ్, వాళ్లకు హెల్ప్ చేయాలి. నేను వెళ్తున్నా. డోంట్ టెస్ట్ మీ. ఇక్కడ్నుండి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నావా? మిస్టర్ ఫాంగ్, 5 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. నాకు తెలుసు, నీ టైమింగ్ నాకు పట్టదు, కానీ ఆఫీస్ వాళ్ళు రికార్డ్ చేస్తారు. నోనో ప్లీజ్. నీకు గుర్తుందా నువ్వు ఎక్కడ్నుండి వస్తున్నావు? ఇక్కడికి రా, చాలా లేటైంది. ప్లీజ్ వదిలేయండి. నన్ను క్లీన్ చేసుకొనివ్వండి. మ్యూజిక్. ఓ గాడ్, నా సామాన్. మ్యూజిక్. షాజ్, నీవు స్టాచ్యులాగా ఎందుకు నిలబడ్డావు? ఇదంతా నీవల్లే జరిగింది. నాకు తెలియదు ఇది నా వల్ల జరిగిందో లేదో. నువ్వు అమాయకంగా నటిస్తున్నావా? ఏం జరుగుతుందో చెప్పు. ఇది నా ఊహ లేక రియాలిటీనా? ఇప్పుడు ఏమైంది షాజ్? మ్యూజిక్. సారీ, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు బాత్రూంలోనే ఉన్నావు. టోటల్ రబ్బిష్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నిజం చెప్పు, నువ్వేదైనా తప్పు ఆలోచిస్తున్నావా? నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. నేను వెళ్తున్నా. రుకో. నువ్వు నన్ను షవర్లో చూశావు. అది నీకు చిన్న విషయమా? నువ్వు కూడా నన్ను బాత్రూంలో చూశావు కదా? అది మిస్టేక్తో జరిగింది. అది వేరే మాట. నువ్వేం కోరుకుంటున్నావు? ముందు నా ఆర్డర్ యాక్సెప్ట్ చేయి, అప్పుడు ఈ టాపిక్ క్లోజ్. ఓకే, నువ్వు అంగీకరిస్తున్నావా? కేర్ఫుల్గా విను. ఇక్కడ జరిగింది ఎవరితోనూ చెప్పకు. గాడి తీసుకెళ్లి డెలివరీ కంప్లీట్ చెయ్యి. నన్ను మాఫ్ చెయ్యి. మ్యూజిక్. ఇదేంటి? మ్యూజిక్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.